హలో ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ ఏంటో చూసారా? ఓట్మీల్ బిస్కెట్స్. అద్దరిపోయే ఓట్స్తో చేసే కుకీస్, ఓట్మీల్ కుకీస్ అనొచ్చు. సో మీకు నచ్చే ఎన్నో బిస్కెట్స్లో ఇది ఒకటి అయిపోతుంది. ఏంటి, ఓట్సా, బిస్కెట్సా? ఓట్స్ తినడమే కష్టం, ఇంకా ఓట్స్తో బిస్కెట్సా అంటారా? ఓట్స్ అనేవి ఏదో టైంపాస్ కోసమో లేకపోతే ఎక్కువ డబ్బులు అయిపోయో తినడం కాదు. ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్కి మనం హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా ఓట్స్ తినాల్సిందే. ఎందుకో తెలుసా? ఈజీగా బరువుని తగ్గిస్తుంది, మంచి ఆరోగ్యకరమైన పోషకాహారం. ఇందులో బీటా గ్లూకాన్ అనేటువంటి ఒక పోషక పదార్థం ఉంటుంది. అది శరీరంలో ఉన్న కొవ్వుని బాగా తగ్గిస్తుంది. ఇక అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది, ఇంకా బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ వల్ల మన రక్తాన్ని కూడా బాగా శుద్ధి చేస్తుంది, రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా ఉండేలాగా చేస్తుందన్నమాట. సో ఇంత చెప్పిన తర్వాత కూడా ఓట్స్ బిస్కెట్స్ తినను అంటారా? ఖచ్చితంగా చేస్తారు కదా. ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంచే ఓట్మీల్ బిస్కెట్స్ మీకోసం. బాగున్నాయా? అసలు చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. మరైతే చాలా రకాలైన హెల్తీయెస్ట్ డిషెస్లో ఇది ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి చక్కెర యూజ్ చేయలేదు. మరి ఎలా చేశాను ఇంత అందంగా, ఇంత టేస్టీగా? అంటే చూద్దాం మరి ఎలా ఉంటుందో. నేను ఒకటి టేస్ట్ చేసి చూడనా? ఓట్మీల్ కుకీస్ అద్దరిపోయింది తెలుసా, చాలా చాలా బాగున్నాయి. మరి మీరు కూడా తయారు చేసేసుకుంటారా? రోజంతా చలాకీగా ఉంచే ఓట్మీల్ బిస్కెట్స్ ఎలా చేయాలో నేర్చేసుకుందాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో రోల్ ఓట్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇవి 1 కప్ తీసుకోండి. ఇందులోకి తరిగిన బాదం పలుకులు ఒక 1/2 కప్. బాదం వేస్తే ఇంకెంత ఆరోగ్యం కదా. ఇందులో మైదా 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి. మైదా, ఓట్స్ అలాగే బాదం పలుకులు అన్నీ కలుపుకోవాలి. సో కలిసిపోయింది. మరి నెక్స్ట్ ఇలాగే కూడా మంచిగా పాలు పోసుకొని తినేయచ్చు తెలుసా. మంచి హెల్దీ ఫుడ్, మంచి బ్రేక్ఫాస్ట్, ఈజీగా మనకి డైజెస్ట్ అవుతుంది. మంచి ఆరోగ్యకరమైన ఆహారం. ఇప్పుడు ఇందులో సోయా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం. నెక్స్ట్ దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. దాల్చిన చెక్క పొడి తెలిసిందే కదా, చాలా చాలా టేస్ట్ ఉంటుంది, మంచి గుమగుమలాడే సువాసన ఇస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ కూడా మొత్తం పట్టేసేలాగా కలుపుకోవాలి. ఇందులో వెన్న ఒక 20 గ్రాములు, కరిగించిన వెన్న 20 గ్రాములు వేస్తున్నాను. అలాగే తేనె, ఇది ఒక 50 గ్రాములు. చెప్పాను కదా నేను చక్కెర వాడట్లేదు అని. మరి బిస్కెట్స్ తీయగా ఉండాలి కదా అంటే అందుకేగా తేనె వేసాను. పాలు కొద్దిగా, అంటే దాదాపు ఒక 20 ml. అంటే మీకు ఇది కలుపుకోవడానికి ఎంతైతే పాలు కావాలో అంత కూడా మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. మొత్తం బాగా గట్టిగా ముద్దలాగా రావాలి. సరిపోలేదు కదా, ఇంకొంచెం పాలు కలుపుకుంటాము. సో నేను ఇంకొద్దిగా పాలు వేసుకున్నాను, అలాగే వెన్న కూడా ఇంకొంచెంగా వేసుకున్నాను. బాగా ఒక ముద్దలాగా తయారవ్వాలి. చూసారు కదా, ఇప్పుడు మనం చేత్తో పట్టుకుంటే ముద్దలాగా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఓవెన్లో బేకింగ్ ట్రే తీసుకొని దాని మీద ఒక బటర్ పేపర్ పెట్టి
1 స్పూన్ మనం కలుపుకున్నటువంటి ఓట్మీల్ పేస్ట్ని మనం వడలేస్తాం చూసారా, అట్లా మందపాటి బిస్కెట్ లాగా ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మందంగా ఉంటే ఎలా తినేది అనుకోవచ్చు, కానీ ఇవి మందంగా ఉంటేనే బాగుంటాయి, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇది చిన్న ప్లేట్ కాబట్టి దాదాపు ఒక 4 వస్తాయి. మీ ఓవెన్ కనుక పెద్దగా ఉంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే ఓవెన్లోనే చేసుకోవాలి, ఎందుకంటే అన్ని వైపుల నుంచి హీట్ రావాలి కాబట్టి కుక్కర్లో ఈ బిస్కెట్స్ చేయడానికి వీలు పడదు. కాబట్టి ఓవెన్ ఉంటే తప్పకుండా వీటిని ట్రై చేయండి, బికాస్ చాలా చాలా ఆరోగ్యకరమైన ఫుడ్. పిల్లలకైతే ప్రతిరోజు మీరు ఇచ్చిన ఏం కాదు, ఇంకా వాళ్ళు చాలా బలంగాను చలాకీగాను ఉంటారు. అండ్ మీరు కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే 2 బాక్సులు అలా వేసుకెళ్ళిపోండి, రోజంతా హ్యాపీగా ఉంటారు. ట్రై చేస్తే కదా తెలుస్తుంది. నిజంగానే ఒక 1 అవర్లో అయిపోతుంది మొత్తం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తున్నాము. ప్లేస్ చేసేసి దాదాపు ఒక 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 20 నిమిషాల పాటు మనం బేక్ చేసుకోవాలి. రౌండ్ అండ్ రౌండ్ బేకింగ్ అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, ఎలా ఉందా అవుట్లుక్ అని చెప్పి దాని మీద చాలా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఇందులో మంచి మంచి మనం బాదం పలుకులు వేసాం కదా, మీకు ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ నచ్చితే కూడా మీరు కలుపుకోండి, చాలా హెల్తీ. కాకపోతే కొలెస్ట్రాల్ లేనివి చూసి తీసుకోవాలి. ఇదిగో వచ్చేసింది బిస్కెట్స్. వేడిగా ఉంటుంది, కాసేపు వెయిట్ చేయండి. ఒక 10 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. చక్కీలాగా ఎంత గట్టిగా ఉన్నాయి చూడండి. బిస్కెట్ అంటే ఇట్లనే ఉంటాయి, ఏమంటారు? నములుతూ ఉంటే కరకరలాడుతూ మంచి టేస్ట్, అక్కడక్కడ తగిలే బాదం పలుకులు, తేనె రుచి అద్భుతంగా ఉంటుంది కదా. సో నిదానంగా తీసేసుకుంటే అన్నీ కూడా వచ్చేసాయి. సో ఆరితే మనకి ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అందులోనూ చేయి కూడా కాలకుండా జాగ్రత్తగా ఉంటుంది. చూసారా, బాగా డ్రై అయిపోయి కాసేపు ఆరబెట్టుకుంటే ఇంకా బాగా గట్టిగా తయారవుతాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఓట్స్ బిస్కెట్స్ని ప్లేస్ చేసేసుకుందాం. చూసారా, అందులో ఓట్స్, బాదం పప్పులు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇందులో మనం చాలా చాలా ఫ్లేవర్స్ వేసాం కాబట్టి ప్రతి రుచి కూడా మన పంటికి బాగా తగులుతూ ఉంటుంది. పిల్లలు ఒకసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా రెండోసారి కావాలని అడుగుతారు. బయట ఎక్కడా దొరకవు. మీ చేతులతో చేసే మ్యాజిక్ కదా, మీ ప్రేమ కూడా ఉంటుంది కాబట్టి ఇంకాస్త టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈరోజే ఓట్మీల్ బిస్కెట్స్ తయారు చేసేసుకుంటారా? చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ టేస్ట్, మరింత ఎక్కువ ఆరోగ్యం. మరి మీరు డైట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఆలోచించకుండా తినేయచ్చు, ఎందుకంటే వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇదొక మంచి హెల్దీ స్నాక్. కావాల్సినన్ని లాగించేయండి, మీ ఆరోగ్యానికి ఓట్మీల్ భరోసా. యమ్మీ యమ్మీగా ఉండే ఓట్మీల్ బిస్కెట్స్, అద్దిరిపోయే టేస్ట్ మీకోసం సిద్ధం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.